మనకున్న బాధను మనుషులతో చెప్పుకుంటుంటే మనుషులు చాలా ఎగతాళి చేస్తూ ఉంటారు కదండి. మన బాధ వారికి నవ్వుగా మారుతూ ఉంది. మనం ఎంత చెప్పినా మనుషులకు అర్థం కాదండి మన గుండె లోతుల్లో ఉన్న బాధ. కానీ నీకు నాకు ఏ బాధ ఉన్నా, ఎంత వేదన మన గుండెల్లో ఉన్నా ప్రభుతో చెప్పామనుకోండి, మనం ఏడుస్తూ ఉంటే ప్రభు కూడా మనతో ఏడ్చే దేవుడై ఉన్నారు. చూడండి, ఈ వీడియోలో ఏడుస్తూ ఉంటే ఒక సహోదరుడు తన బిడ్డ చావు బ్రతుకులో ఉన్నాడని, ఆ చిన్న కుమారుడు మరి చాలా అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడని ప్రభుతో చెప్తూ ఉన్నప్పుడు ప్రభు పక్కనే ఉండి తనతో పాటు ఏడుస్తున్నాడండి. మరి ఆ పరిస్థితిని చూస్తూ ఉండే దేవుడా మన దేవుడు? కాదండి, మన ప్రార్థనని అంటే మనం చెప్పే ప్రతి మాటను వినే దేవుడు. మనుషులు పట్టించుకోరు మనల్ని, కానీ దేవుడు పట్టించుకునే దేవుడు అండి. ఆ బాధల్లో మనతోనే ఉండి మన దేవుడు చూస్తూ మరి ఊరికే ఉండే దేవుడు కాదు, కానీ ఆయన మనతో అక్కడ నిలబడి తన హస్తాన్ని చాపి అద్భుతాన్ని జరిగించే దేవుడై ఉన్నారు. ఆ బిడ్డ పైన తన హస్తము మోపగానే చూడండి, చావు బ్రతుకుల్లో ఉన్న ఆ చంటి కుమారుడు ఎలా మరి చక్కగా ఆరోగ్యముతో నింపబడ్డాడో, బలహీనంగా ఉన్న ఆ కుమారుడు స్వస్థత పొందాడు. అంతే అండి, ప్రభు తాకుతే అంత అద్భుతం జరుగుతుంది. అప్పుడు నీ నవ్వును చూస్తూ నవ్వే దేవుడు ఆయన. నీ పక్కన నిలబడి నీ సంతోషంలో సంతోషించే దేవుడై ఉన్నారు. అందుకనే మనుషులకు చెప్పడం ఆపేసి నీకున్న బాధ, ఇబ్బంది, కష్టం దేవునితో చెప్పడం ప్రారంభించు. దేవుడు అద్భుతాన్ని చేస్తారు.